మాల వేస్తే 41 రోజులు ఆ ఇల్లు స్వర్గమే స్వర్గము. మాల తీస్తే 324 రోజులు ఆ ఇంట్లో నరకమే నరకము. ఎలాంటి నరకం అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటే అంత నరకం ఏ ఇంట్లో ఉండదేమో అనిపిస్తుంది. ఇది దాదాపు 19 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఉదయం ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన మళ్ళీ మాల వేసుకోబోతాడు. కుటుంబ సభ్యులు భయపడి ట్రీట్మెంట్ తీసుకొచ్చారనమాట. సో ఎందుకంటే గత 19 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 19 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం మాల వేస్తాడు. మాల వేసిన ప్రతి సంవత్సరం ఆ 41 రోజులు చాలా నిష్ఠతో, చాలా నియమాలతో, చాలా జెంటిల్ మ్యాన్గా ఉంటాడు. ఆ మాల తీసేసినంటే ఇంకా రాక్షసుడు అయిపోతాడు. ఆ 41 రోజులు ఎలా అంటే ఈవెన్ సొంత భార్యను కూడా స్వామి అని సంబోధిస్తూ, కొడుకులను పిల్లలను కూడా స్వామి అని సంబోధిస్తూ ముందుకు వెళ్ళే వ్యక్తి ఆ మాల తీసేసిన తర్వాత మళ్ళీ ఆయనలో ఉన్న రాక్షసుడు మేలుకుంటాడు. ఆ ఆల్కహాలు, సిగరెట్, గుట్కాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. చివరకు దాని ఎఫెక్ట్ ఏమిటంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 పిల్లలు ఉన్న సంసారం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి, మరి వాళ్ళ బరువు బాధ్యతలు చూసుకోవాల్సిన అవసరం లేదా? జీవితం తాగితే ఇప్పుడు తాగి ఎవరు కుటుంబ సభ్యులను హింస పెట్టకపోతే ఎవరు పట్టించుకోరండి. వీడి జీవితం ఎలాగో పోనీలే వదిలేస్తారు. ఇక్కడ తాగి కుటుంబ సభ్యులను హింస పెట్టడమే ప్రధాన కారణము. ఈ ఆల్కహాల్ మత్తులో మంచి వాళ్ళే, కానీ ఈ ఆల్కహాల్ మత్తు ప్రభావం వల్ల ఏమవుతాయంటే ఈ మంచి అనేది పోతుంది, చెడు ఆ ప్లేస్లో చోటు చేసుకుంటుంది. పాజిటివ్ తత్వం తగ్గిపోయి నెగిటివ్ తత్వం పెరుగుతుంది, నెగిటివ్ పర్సనాలిటీ పెరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళలో మనకు ఈ మాలాధారణ కానీ, ఉపవాసాలు కానీ, దీక్షలు కానీ చాలా మంచి ఉద్దేశంతో నిర్దేశించి తయారు చేసిన ఈ పథకాలు అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మన మానసిక జీవితంలో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, ఎన్నో బాధలు, సమస్యలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఈ మాలాధారణ, ఉపవాసాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఆధునిక మానవునికి. దాని దాని రాంగ్ రూట్లో తీసుకుపోతేనే ప్రమాదం. సో హిందువులలో ఈ సంప్రదాయం ఉంది, ముస్లింలలో ఈ సంప్రదాయం ఉంది, క్రిస్టియన్లో కూడా ఈ దీక్షలు కానీ ఈ మాలాధారణ సంప్రదాయం ఉంది. కానీ దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. ఇలా మాల వేసుకున్న ప్రతి సంవత్సరం కొత్త మీ వ్యసనాలు తగ్గించుకోండి, కొంత మీ బిహేవియర్లో మార్చుకోండి. చెడువాడ నుంచి మంచి తత్వంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. మనసులో కాబట్టి ఒకసారి మార్పు రాకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధించవచ్చు. సో ఏ వ్యసనాలైనా సరే మీరు ఈ ఆల్కహాలు, స్మోకింగ్, గుట్కా, కాయని వ్యసనాలు మానుకునే ముందు ఈ మాల, ఈ కార్యక్రమం, ఈ కార్తీక మాసంలో చాలామంది మాల వేస్తుంటారు. అటువంటి మాల వేసేవాళ్ళు మీరు డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి. డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని మాల వేసుకుంటే మీ వ్యసనాలు కంట్రోల్ అయితే తద్వారా మీరు కూడా తిరిగి మాల తీసేసిన తర్వాత కూడా వ్యసనాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ హోమియో డీఅడిక్షన్ అనేది బెస్ట్ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఆప్షన్ మనకు ఉన్న దాంట్లో. సో అవసరం ఉన్న వాళ్ళు మీకు ఫోన్ నెంబర్లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో అయితే కదా ఈ ఫోన్ నెంబర్లో మీరు మెడిసిన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. మా క్లినిక్ ఆర్టీసీ హాస్పిటల్ బావర్చి హోటల్ దగ్గరే హైదరాబాద్లో ఉంది. మీరు క్లినిక్లో కూడా కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.